ప్రముఖ దర్శకులు శ్రీ తరుణ్ భాస్కర్, శ్రీ కళ్యాణ్ శంకర్ మన ముందున్నారు. ఆయన ప్రముఖుడు కాదా ఇప్పుడు, అంటే రిలీజ్ అయ్యి హిట్ కొడితే ప్రముఖుడు, వాడి సంగతి ఇంకా తెలీదు. బట్ యా ముఖాముఖి మొదలెడదాం. ప్రథమంగా మనం ఇవాళ దేని గురించి మాట్లాడుతున్నాం అంటే హైదరాబాద్ లో ఫస్ట్ బార్ ఎక్స్పీరియన్సెస్. ఫస్ట్ బార్ అని కాదు కానీ ఏదన్నా లైక్ ఇష్టం ఉన్న బార్, స్పెషల్ ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్ ఏదన్నా మాది అమృతం వైన్స్. కార్తీక్ కొంచెం పేరు వచ్చిన తర్వాత ఆయన పెద్ద మనసుతో బీర్ కొంటే అలా కవర్ కూడా ఫ్రీ ఇచ్చాడు, కవర్ మాత్రం ఫ్రీ ఇచ్చాడు. అది మంచి ఎక్స్పీరియన్స్. అదే మామ నువ్వు చెప్పినా కరెక్ట్. మన బ్యాచ్ మొత్తంలో తాగుబోతాడు లెక్క. 4 బీర్లు ఒకటే. వెరీ గుడ్. లిమిటెడ్. నువ్వు చెప్పు. నాకు చెప్తావా? మెగా సిటీలో తాగడం చాలా మంచిది. మెగా సిటీలో తాగి అప్పుడు బడ్జెట్ బార్, గోల్డెన్ కేవ్, టిప్స్, గోల్డెన్ కేవ్, గోల్డెన్ కేవ్ ఢిల్లీ మామ. గోల్డెన్ కేవ్ క్రేజ్ ఉంటుంది. విష్ణు లాక్ అయినా నువ్వు ప్రణీత్ లోపల షటర్ లోపల పోయి ఆల్ ఆఫ్ us నువ్వు ఉండే నేను లేకుండే. సో మొత్తం గ్యాంగ్ అంతా ఉండే గోల్డెన్ కేవ్ లో కూర్చొని ఉండే. అయిపోయింది క్లోజింగ్ టైం అయిపోయినాక లాస్ట్కి ఎవరు ఉంటారంటే మన బ్యాచే ఉంటుంది. బయటికి పోయేటప్పుడు అందరం లెక్క పెట్టుకున్నాం 5, 6, 7, 8, 9, 1 మిస్సింగ్ ఉంది. ఏంటి అంటే లోపల ఉన్నాడు వాడు. షటర్ కొట్టారే ఏంటంటే నేను లోపలనే ఉన్నా అంటే టాచ్ చేయంటే అని హాఫ్ అన్ అవర్ మాట్లాడతాడు. ఏమైందంటే ఇక్కడ బియర్ ఉంది వాడు ఓపెన్ చేసుకొని కూర్చొని తాగుతున్నాడు. ఎవరు మామ? ఉన్నాడు ఒక్కడు. యెట్ టు బికమ్ డైరెక్టర్. అది ఇది మన ఫిల్మ్ నగర్ దిగంగానే రైట్ సైడ్ కి పర్మిట్ రూమ్ ఉంటుండే ఒకటి కింద వైన్ చెక్కకి పర్మిట్ రూమ్ ఉంటే అప్పుడు ఇక లాస్ట్ షట్టర్ బంద్ చేసే టైంలో పోయి తీసుకొని అలా పర్మిట్ రూమ్ ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతా కాదు కానీ పోయి పర్మిట్ రూమ్ లో కూర్చొని తాగుతుంటే పోలీసులు వచ్చారు. వాళ్ళు రాగానే అది పర్మిట్ రూమ్ బేసిక్లీ కదు కాంపౌండ్ బాస్ నువ్వు అదైతే ఇదైతే అది అన్నట్టు ఉంటుంది. అది ఉండేది మన మేపిల్ పైకి. సో ఆడ పోలీసులు వచ్చారు. ఇక అందరు ఎటు పడితే ఆడ ఉరుకుడు, చేతుల ఆమ్లెట్ వేసుకొని వెనకాల కాళ్ళలో కొరికినాం అనమాట. సో అది వర్స్ట్ అని కాదు కానీ ఇక అది దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ హ్యాస్ టు బి. నాది వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ENE2. అవునా? ఈ నగరానికి ఏమేంటూ మిత్రమండలి పోస్టర్ లాంచ్ చేస్తుంది. సో నేను ఎక్కడికి వెళ్ళినా కొంచెం లేటు. ఎక్కడికి వెళ్ళా లేట్ అన్న షూటింగ్ కూడా లేదు. ఒక రూమ్ లోకి వెళ్ళిన తర్వాత మీరు బయటకు అనౌన్స్ చేసే ముందు లోపలికి వెళ్ళారు కదా, అందరూ రెస్ట్రిక్షన్ అందరూ ఉన్నారు అక్కడ. వీళ్ళు వెళ్ళారు. నేను అలా వెళ్తా ఉంటే లోపలికి పబ్ లోకి వెళ్ళిన తర్వాత ఇంకొక రూమ్ లోకి వెళ్ళాం కదా. రూమ్ లోకి వెళ్తుంటే అప్పుడు ఆ వడబే రూమ్ అంటే నేను మగదేవ సీన్ లాగా ఇలా వెళ్ళిపోతా ఉంటే కరెక్ట్ గా అప్పుడు రామ్ చరణ్ కాదలు పట్టుకుని మనవాడు ఇలా పట్టుకుని ఇలా లాగేశాను మనోడే. అదే 10 నుంచి 15 నిమిషాలు వెళ్ళిపోయింది. తర్వాత వాడు ఏదో అమ్మాయితో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి పక్క ఈడేళ్ళు కూర్చుని పోయి ఎట్లా జరిగింది అలా సింగిల్ గా కూర్చుని టెన్షన్ కి దాయేస్తున్నాడు. ఏంటి మొత్తం ఇల్లే మాట్లాడుకుంటున్నాను. అదే అందుకే ఉంటాయి. వీడు ఆ రోజు కిడాకోలా అప్పుడు కూడా అప్పుడు యాక్చువల్లీ బ్రహ్మానందం సార్ ఇంటర్వ్యూ తర్వాత జీవన్ వాళ్ళ ఇంట్లో పైన టెర్రస్ లో మ్యూజిక్ పెట్టి అన్ని నడుస్తున్నాయి అన్నమాట. సో నేను మొట్టా మేస్త్రి పాడగానే నేను ఆ జోష్ లో ఇట్లా షర్ట్ తిప్పేసాను. ఇట్లా రెడీ ఉన్నా. పక్క బిల్డింగ్. సో ఒక 2 గంటలు జల్సాల ప్రకాశాలు అది ఏమే అందరు ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఇట్లా ఓకే అనుకున్నారు. తర్వాత తరుణ్ ఒక షర్ట్ దానం చేస్తే వేసుకోవాలి. అందుకని వాళ్ళు షర్ట్ లోపల షర్ట్ వేసుకుంటారు. ఈ షూటింగ్ మధ్యలో ఒక బెస్ట్ డ్రింకింగ్ థింగ్ ఏంటంటే మేము భువనగిరి పోయినాం. చెడ్డీలలో దిగినాము 3 hours తరుణ్ అసలు
వామ్ ఉండే అంటే వాటర్ వేడి ఉండే పైన చలి కింద వేడి. వర్షం నీళ్ళు చల్లగా ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ లా వేడి ఉంది, మొత్తం ఆ ఊరంతా కరెంట్ పోయింది, సుక్కలు అవపడుతున్నాయి పైన. ఎవ్రీ టైం ఇట్లా గట్టి ఉరిమినప్పుడు అందరం అండర్ వాటర్ పోతున్నాం అనమాట. మాల్దీవ్స్ ఎక్స్పీరియన్స్ లేకుండా యాక్చువల్లీ ఐ హావ్ టు టేక్ ఆఫ్ మై మేకప్ అనుకుంటే పక్కన జ్వరం వస్తుంది. ఫీవర్ వచ్చింది. షర్ట్ ఒకటే ఉండే. సినిమా పేరు మిత్రమండలి కాబట్టి ఏదన్నా మీ ఫ్రెండ్స్ తోని ఏదో చేద్దామని పోయి బిస్కెట్ అయిన ప్లాన్ ఏమైనా ఉంటే చెప్పొచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ రాజు. వాడే బిస్కెట్ మనం వాడిని అడుగు, నువ్వు వాడే చదవడం ఫ్రెండ్స్ ఇంత సడే మూతి పెట్టివా ఏందిరా అట్లా చేసిన నాకు ఫ్రెండ్సే లేరు. నేను నా చెడ్డ వేసుకొచ్చినప్పుడు కంట్రోల్ అయిపోయింది. అందుకే ప్యాంట్ వేసుకొచ్చిన. మాకు మిత్రమండలి టైప్ లో అంటే మేము ఒకటి చేద్దాం అనుకుని పోయి ఎరుపైంది ఒకటి ఉండేవాము. కరెక్ట్ గా ఒకడు స్కోడా కార్లో నుంచి దిగి వచ్చినాము. నేను మైసూర్లో చదువుకున్నా, వాడు బెంగళూరు నుంచి మైసూర్కి మీరు ఎంతసేపట్లో వస్తారు అని అడిగాడు. వాడు 3 గంటలు సార్ అని, అప్పట్లో రోడ్లు బాగోలేదు, 3 గంటలు 4 గంటలు, నేను 2.5 hours వచ్చినా. ఎలా వచ్చాను సార్, నా స్కోడా కార్లో వచ్చా. నేను మీలాగే అడుగుతున్నాను. మల్టీ లెవెల్ మార్కెటింగ్ మామాడు, వాడు మమ్మల్ని అందరినీ ఇరికిచ్చి పడేసి అందరినీ ఎమోషనల్ చేస్తుండు. ఇప్పుడు మీరు పైసలు సంపాదించిన తర్వాత మీరు ఏం చేస్తారని. నేను కూడా ఇలా కారు కనుక్కుంటా సార్ అన్నాడు ఒకడు ఎగ్జైట్మెంట్ లో. నేను ఇల్లు కనుక్కుంటా సార్ అన్నాడు. నేను పెళ్లి చేసుకుంటా సార్ అన్నాడు. అంతేగాని మీ అమ్మ నాకు ఏం చేయరా. విజయ్ సైలెంట్ ఈ సినిమా డైరెక్టర్ అర్థమవుతుందా, ప్రమోషన్ చేయడానికి వచ్చినావు నువ్వు. అదే పాపం అడిగిండు ఆయన డ్రీమ్ ఏంది అని అడిగిండు. రోజు సెన్సర్ దానికి ఏమన్నా డైరెక్టర్ రావాలన్నారు. అవునా, ఏమన్నా చూసాక ఏమన్నారు బాగుందన్నారు. అంటే ఫోటోలు కూడా తీసుకుంటారంట. తీసుకోలేదు అంటే అది వీడియో చెప్పండి. ఓహో కాదు, అక్కడ లీడ్ యాక్టర్ ఎవరు దీంట్లో? సిగ్గుపడుతుంది చెప్పు. కాదు లీడ్ యాక్టర్ ఎవరు నేను చెప్పమంటాడు మామ. విష్ణుమామ మీ వైఫ్ గారు మామ. నేను సినిమాలో సెకండ్ లీడ్ ఎవరు? వాడే సెకండ్ లీడ్. నలుగురు కాదు అక్కడ కూడా ఏంది ఎన్ని లైన్స్ నేను స్క్రిప్ట్ చెప్పినా అమ్మ ఫస్ట్ బాగుంగానే స్క్రిప్ట్ చదివిండు. సూపర్ ఉంది మామ, అదిరిపోయింది. అండ్ విష్ణు ఉన్నాడు, రాజు, దర్శి, ఓకే ప్రసాద్ బేరా. నేను మొత్తం చదివినా బాగుంది, అదిరిపోయింది. ఇప్పుడు వీడి మొత్తం డైలాగ్ చూసినా మామ విష్ణు చాలా బాగున్నాయి, కానీ వాడి 175 ఉన్నాయి మామ. సేమ్ థింగ్. నా డైలాగ్స్ 165 ఉన్నాయి. ఇప్పుడు అది కాదు మామ, దాన్ని ఈక్వల్ చేయాలి, లేదంటే మాకన్నా తగ్గియాలి. లాస్ట్ కి 150-100 చేస్తాం కదా. ఇట్లా ఇప్పుడు నేను ఒక మూవర్ గురించి నేను మాట్లాడే మొగడు అంటాడు. నీకే కూడా వేలేస్తున్నా, నాకే కూడా వేలేస్తున్నారా? ఏమైందంటే ఉన్నాయి కదా, సరే ఫీల్ అవుతున్నాను ప్రతిసారి వచ్చి. అది ఆ విషయమే విష్ణుకి చెప్తే బుద్ధి పోయేటాడు. బయటకి తిట్టే రామ్